aspirants, welcome to Shiva Reddy Logics. I am Kasturi. ఈ సెషన్లో మనం సెప్టెంబర్ 21 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము అండ్ ఇందులో మీకు కాన్సెప్ట్స్తో పాటు ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈవెన్ ఎంసీక్యూ క్వశ్చన్స్లో కూడా మీకు కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగానే క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. And also subscribe to our channel, then try to share our videos to many more aspirants, okay? And don't forget to click the like button as well, right? Now, let us start the session with the MCQs and also the concepts I'll be going to cover. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ని మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసామండి. ఏంటది? ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది, అవునా? సో ఇక్కడ మీరు చూసుకోండి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ రీసెంట్గా లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు అంటే ఏ నేమ్తో, ఓకేనా, ఏ నేమ్తో మనకి మహిళా రిజర్వేషన్ బిల్ని ప్రవేశపెట్టారు లోక్సభలో అనేది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఉమెన్ పవర్ యాక్ట్, నారీ శక్తి వందన్ యాక్ట్, రెస్పెక్టెడ్ ఉమెన్ యాక్ట్, బెస్ట్ ఉమెన్ యాక్ట్. సో మనకి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది లోక్సభలో ఏ నేమ్తో ప్రవేశపెట్టారు అంటే నారీ శక్తి వందన్ యాక్ట్ నేమ్తో ప్రవేశపెట్టడం జరిగింది లోక్సభలో. అండ్ నిన్న కూడా నేను మీకు చెప్పాను మనకు ఎన్నోదండి, ఇది 128th అండి, ఓకే. అండ్ దెన్ ఇంకొకటి చూసుకోండి, ఆల్రెడీ నేను చెప్పాను ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్, అవునా. అండ్ ఆల్సో ఈవెన్ ఈ 33% లైక్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈవెన్ ఇది ఎవరికి కూడా వర్తిస్తుంది అండ్ ఆల్సో ఫర్ ఎస్సీ ఎస్టీ ఉమెన్కి కూడా ఇది వర్తిస్తుంది, రైట్. అంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా ఏంటి, లైక్ ఈ క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది నారీ శక్తి వందన్ యాక్ట్ అనే నేమ్తో ఈ బిల్ని ప్రవేశపెట్టారు, ఓకేనా. సో దాట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ మనకి బిల్ అనేది యాక్ట్ ఎలా అవుతుంది, ఆల్ ద ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గో బ్యాక్ టు ద వీడియో. ఒకవేళ ఎవరైనా బిగినర్స్ ఆర్ ఎల్స్ ఈ సెషన్కి న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు నిన్నటి క్లాస్ కూడా ఒకసారి వాచ్ చేస్తే మీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఓకేనా. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఉదంపూర్ రైల్వే స్టేషన్ రీసెంట్గా రీనేమ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ క్యాప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా. ఈ తుషార్ మహాజన్ అనే పర్సన్ ఎవరు, ఓకే. సో ఎందుకు ఆ నేమ్ ఇవ్వడం జరిగింది ఉదంపూర్ రైల్వే స్టేషన్కి అంటే ఒకసారి ఇక్కడ చూద్దాము. తుషార్ మెహతా గారు ఎవరైతే ఉన్నారో, తుషార్ మహాజన్ గారు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా తను ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అండి, ఓకే. సో తను మార్టిర్ అన్నారు, అంటే చనిపోయారు. సో తన లైఫ్ని కంట్రీ కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది, ఓకే. అండ్ ఆల్సో మరి ఇక్కడ మనకి ఈ ఉదంపూర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, లైక్ అంటే ఎందుకోసం ఉదంపూర్ రైల్వే స్టేషన్కి తన నేమ్ ఇచ్చారు అంటే తుషార్ మహాజన్ గారు జన్మించింది కూడా మనకి ఈ యొక్క పర్టికులర్ ప్లేస్లోనే అండి. ఎక్కడ అంటే అది మనకి ఉదంపూర్లో, ఓకేనా. ఎస్. అండ్ తుషార్ మహాజన్ గారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇందాక చెప్పాను ఉదంపూర్, ఓకే, దట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. అండ్ ఆల్సో తను ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అన్నాము. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటి, తన లైఫ్ని తను సాక్రిఫైస్ చేశారు ఇండియా కోసం. సో బేస్డ్ ఆన్ దాట్ కాన్సెప్ట్ ఇక్కడ ఉదంపూర్ రైల్వే స్టేషన్ని రీసెంట్గా రీనేమ్ చేశారు. ఎందుకు ఈ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను, మీకు రాబోయే ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అబ్సల్యూట్లీ ఎస్ అండి. వై? బికాస్ మనకి ఎప్పుడు కానీ నేమ్స్ ఏవైతే చేంజ్ అవుతాయో, ఓకే, రీసెంట్ ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అవునా. సో మీకు ఈ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ పైన ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేసుకొని మీ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి. సో కాన్సన్ట్రేట్ చేయండి, లైక్ ఎందుకంటే మీరు అట్లీస్ట్ మంత్లో ఒక 3 to 4 ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ చూస్తారండి కరెంట్ అఫైర్స్లో. సో అందుకోసమే నేను ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినాక, ఎందుకంటే ప్రీవియస్ ఆల్రెడీ మీ ఎగ్జామినేషన్ పేపర్స్ అన్ని అనలైజ్ చేశాము. సో బేస్డ్ ఆన్ దాట్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు డిజైన్ చేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. స్కిల్స్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ టు ఎంపవర్ రూరల్ యూత్. ఎవరికోసం అండి ఇది? ఈ స్కిల్స్ ఆన్ వీల్స్ అనేది ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ మనకి రూరల్ యూత్ ఎవరైతే ఉంటారో, గ్రామీణ యువత, ఓకేనా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికే. వాట్ ఈస్ దట్? స్కిల్ డెవలప్మెంట్ పర్పస్లోని మనకి ఈ యొక్క పర్టిక్యులర్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది, స్కిల్స్ ఆన్ వీల్స్ అనేది. ఇక్కడ మనకి చూసుకుంటే 60,000 యువత ఎవరైతే ఉన్నారో గ్రామీణ యువతకి స్పెషల్గా, ఓకేనా. అండ్ ఆల్సో ఈవెన్ మహిళల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఈ స్కిల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం అనమాట, ఓకేనా. వాళ్ళకి నెసెసరీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ని ప్రొవైడ్ చేయడం అనమాట ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో దీంట్లో 60,000 గ్రామీణ యువతకి
రాబోయే 5 ఇయర్స్లోగా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఫ్యూచర్ జాబ్స్కి రెడీ అయ్యే విధంగా స్కిల్స్ అనేవి ఇక్కడ నెసెసరీ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు స్కిల్స్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ అండి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యొక్క పర్టిక్యులర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ గారితో పాటు లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఓం బిర్లా, ఓకే, సో ఓం బిర్లా గారు కూడా ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్లో పాల్గొన్నారనమాట. అండ్ ఆల్సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ మినిస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఇలాంటి క్వశ్చన్స్ నేను ఓవరాల్గా చెప్తున్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐడియా అనమాట. ఎందుకంటే స్టాటిక్ పార్ట్లో మీకు అవి కవర్ అయ్యే ఏరియాస్ అనమాట. ఓకేనా? సో నా ధర్మేంద్ర ప్రధాన్ గారు అండ్ ఆల్సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అని మెన్షన్ చేశాను. ఓకే, సో మరి ధర్మేంద్ర ప్రధాన్ గారి గురించి చూస్తున్నట్లయితే నేను ఇందాక చెప్పాను ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన మినిస్టర్ అంటే యూనియన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క మినిస్టర్ అనమాట. ఓకేనా? ఒకవేళ ఇందాక నేను క్వశ్చన్ రైజ్ చేశాను, బట్ స్టిల్ ఎవరికైనా తెలియకపోయినా అట్లీస్ట్ యూ కెన్ నోట్ డౌన్, రైట్? నా ఇందాక చెప్పాను కదా నేను మీకు, ఈ స్కిల్స్ ఆన్ వీల్స్ అనే ఇనిషియేటివ్ని మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. ఓకే, ఎస్పెషల్గా దేన్ని ఫోకస్ చేస్తూ అండి, ఫ్యూచర్ జాబ్స్కి లైక్ రూరల్ యూత్ని, గ్రామీణ యువతని ఎంకరేజ్ చేయడానికి అండ్ ఆల్సో అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి స్కిల్ని ప్రొవైడ్ చేసే విధంగానే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఒక మేజర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఎన్ఎస్డిసి అనేది ఉందండి. ఓకేనా? సో ఎన్ఎస్డిసితో పాటు ఇండస్ ఇన్ కూడా ఈ యొక్క పర్టిక్యులర్ ఇనిషియేటివ్లో లైక్ ఏంటంటే స్టెప్ అనేది వేయడం జరిగింది. ఓకే, ఎన్ఎస్డిసి అంటే ఏంటి మనకి అంటే దట్ ఈస్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అండి. ఏంటి? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేషన్. ఓకే, సో దీస్ వర్ ద మేజర్ ఆర్గనైజేషన్స్ విచ్ టుక్ ప్లేస్ అనమాట టు కమ్ అప్ విత్ దిస్ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ కాల్ స్కిల్ ఆన్ వీల్స్. ఆర్ యూ క్లియర్ నవ్ ఎవ్రీవన్? స్కిల్స్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ మీకు ఆ నేమ్ ఐడియా ఉంటే సరిపోతుంది. స్కిల్స్ అన్నారు ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్స్. ఎవరికి మరి స్కిల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ యువతకి అండ్ ఆల్సో ఫర్ ఫీమేల్స్, దట్ మీన్స్ ఈవెన్ ఫర్ మహిళలకి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క పర్టిక్యులర్ ఇనిషియేటివ్ ద్వారా రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఈ జాబ్ మార్కెట్లో వాళ్ళు ప్లేస్ అయ్యే విధంగా వాళ్ళకి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం. ఓకే, టు ఎంపవర్ యూత్ అనమాట, సింపుల్గా చెప్పుకోవాలి అంటే. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఏంటంటే మనకి IREDA, దట్ ఈస్ సైన్స్ MOUs విత్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ గ్రీన్ ఫైనాన్సింగ్ అన్నారు. ఇక్కడ మీకు ఐడియా ఉండాలి గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి. సో మనకి ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ అనేది ఎస్పెషల్గా రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అండి. ఓకేనా? ఏంటది? రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వీటికి లోన్ సిండికేషన్ ఇచ్చే విధంగా IREDA సైన్ చేసింది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని. ఎవరితో ఈ ఒప్పందం కుదుర్చుకుంది అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో. ఇక్కడ మీరు చూసుకోండి IREDA ఫుల్ ఫామ్ ఏంటి? ఇఫ్ యూ నో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆర్ ఎల్స్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, జస్ట్ చూసుకోండి. విచ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా రిన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏంటండి? ఇండియా రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, IREDA అనేది. సో రీసెంట్గా ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో ఈ గ్రీన్ ఫైనాన్సింగ్కి అంటే రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్కి లోన్ సిండికేషన్గా వర్క్ చేయడానికి IREDA అనేది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో ఈ లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఒక MOU అనేది సైన్ చేయడం జరిగింది. MOU ఫుల్ ఫామ్ ఏంటండి? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక 2 or 3 more పార్టీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు అంటే దాన్ని అఫీషియల్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటారు. ఓకేనా? ఎందుకంటే మేబీ కొందరికి ఐడియా లేకపోయి ఉండొచ్చు, సో అందుకే చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి చూసుకోండి, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏంటి? కార్బన్ ఎమిషన్ని రెడ్యూస్ చేయడానికి. ఓకే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి మనకి? కార్బన్ ఎమిషన్ని రెడ్యూస్ చేయడానికి అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. ఏంటవి? ఇండియా యొక్క టార్గెట్స్ ఏవైతే ఉంటాయో సో ఇండియా యొక్క టార్గెట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్స్లో నేను చెప్పాను మీకు ఇయర్స్ రాంగ్గా ఇస్తారు స్టేట్మెంట్స్లో. సో మీరు ఆ స్టేట్మెంట్ని ప్రాపర్గా చదివి మీకు ఏ ఇయర్ గుర్తుంటుంది. ఓకే, సపోజ్ లైక్ నేను టీబీ గురించి డిస్కస్ చేసాం మనం, టీబీ ముక్త భారత్ అనేది. ఓకే, అది ఎప్పుడు? అండ్ ఆల్సో ఈరోజు చూసుకుంటే నెట్ జీరో ఎమిషన్స్ ఎప్పటికల్లా ఈ యొక్క టార్గెట్ని అచీవ్ అవ్వాలి అంటే బై 2070 అండి. ఓకే, సో ఇది మనకి ఇండియా గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అనమాట. దీంట్లో భాగంగానే IREDA అనేది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో ఈ గ్రీన్ ఫైనాన్సింగ్కి ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా? ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇంకొక ఏరియా ఫోకస్ చేయాలి ఏంటంటే మినిస్ట్రీ అండి. సో ఎందుకంటే మినిస్ట్రీని బేస్ చేసుకునే క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటారు. ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? ఓకే, అండర్ విచ్ మినిస్ట్రీ
మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ MOU అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యూర్ డౌట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా, నెక్స్ట్. నౌఖీ జూహార్ అనేది. ఓకే, సో ఇక్కడ నుఖాయి జూహార్ 2023 అనేది కరెంట్ అఫైర్లో ఉంది. అసలు ఈ నుఖాయి జూహార్ అంటే ఏంటి? సో నుఖాయి జూహార్ అనేది మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, హార్వెస్ట్ సెలబ్రేషన్ అనమాట. ఇది యాక్చువల్గా 28 సెప్టెంబర్న సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ సెలబ్రేట్ చేశారు, అసలు ఈ ఫెస్టివల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మనకి అంటే, ఇక్కడ చూసుకోండి. నువా అంటే న్యూ అండి. ఓకే, కాయి ఈ వర్డ్ని మనం డివైడ్ చేసినాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ కాయి అంటే ఏంటి, మనకి ఫుడ్. ఇక్కడ మీరు మొత్తంగా చూసుకుంటే ఏంటి, న్యూ ఫుడ్ అంటే హార్వెస్ట్ సీజన్, కొత్త ధాన్యం ఏదైతే వస్తుందో, సో కొత్త ధాన్యం వచ్చిన తర్వాత స్టేట్లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. మరి ఇది ఏ స్టేట్ అంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఒడిస్సా అండి. వెస్టర్న్ ఒడిస్సా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు ఈ ఫెస్టివల్. అండ్ ఆల్సో కొన్ని ఏరియాస్ ఆఫ్ జార్ఖండ్లో కూడా మనకి ఈ నుఖాయి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. లైక్ పంట ధాన్యాలు చేతిలోకి రాగానే దాంట్లో కొన్ని పాలతో నైవేద్యంగా ఏంటంటే భూదేవికి కూడా సమర్పిస్తుంటారు అండ్ క్రాప్స్కి కూడా పూజ చేస్తుంటారు అనమాట. సో ఇది మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా, దట్ ఈస్ ఎస్పెషల్గా వెస్టర్న్ ఒడిశాలో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఫ్యూ పార్ట్స్, ఓకే, ఫ్యూ ఏరియాస్ ఆఫ్ జార్ఖండ్ కూడా ఈ పర్టికులర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, రూరల్ ఏరియాస్లో అయితే ఈ ఫెస్టివల్ మంత్, లైక్ హోల్ మంత్, ఎంటైర్ మంత్ సెలబ్రేట్ చేస్తుంటారండి రూరల్ ఏరియాస్లో. అర్బన్లో లైక్ ఫీస్ట్ చేసుకుంటారు అండ్ ఫీచరింగ్ ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో, ఫెస్టివల్, డాన్స్ ఫామ్స్, ఓకే, కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఈ నుఖాయి జూహార్ ఫెస్టివల్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు నుఖాయి జూహార్ ఫెస్టివల్. అంటే ఇది మీకు కల్చర్ పార్ట్లో ఫోకస్ చేయండి. ఇలాంటి ఏరియాస్ కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి మీకు రాబోయే రైల్వే కానీ సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో. ఓకే, నెక్స్ట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఆర్ వరల్డ్ పీస్ డే అండి. సో ఇది మనకు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే 21 సెప్టెంబర్న ఇంటర్నేషనల్ పీస్ డే, ఓకే, డే ఆఫ్ పీస్ ఆర్ ఎల్స్ వరల్డ్ పీస్ డే అనేది 21 సెప్టెంబర్న సెలబ్రేట్ చేస్తారు. ఎందుకోసం, అంతర్జాతీయ శాంతి దినోత్సవం లేదా ప్రపంచ శాంతి దినోత్సవం అని కూడా అంటారు. సో దీన్ని ఎందుకోసం మనం చూసుకుంటే లైక్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ డే సెలబ్రేట్ చేయడానికి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాన్ వైలెన్స్ని తగ్గించడానికి అండ్ ఫోకసింగ్ ఆన్ నాన్ వైలెన్స్ అండ్ ఆల్సో ఈవెన్ లైక్ రిడక్షన్ ద కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే, ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తుంది ఈ పర్టికులర్ డే అంటే రైజింగ్ అవేర్నెస్ అబౌట్ నాన్ వైలెన్స్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ బ్రింగింగ్ పీస్ వరల్డ్ వైడ్గా అండి. ఓకేనా, అండ్ ఆల్సో ఈ యొక్క పర్టికులర్ డే 21 సెప్టెంబర్న సెలబ్రేట్ చేయాలని యాక్చువల్గా ఎప్పుడు అఫీషియల్గా డిక్లేర్ చేశారు ఈ డేట్ని అంటే మనకి 2001లో డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందండి. 1982లో ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ చేయడం జరిగింది, లైక్ ఏంటంటే ఈ వరల్డ్ పీస్ అనేది ఒక డేని కన్సిడర్ చేయాలి అని. బట్ ఎగ్జాక్ట్గా మనకి ఈ 21 సెప్టెంబర్ అనే డేట్ ఎప్పుడు కన్సిడర్ చేశారు అంటే దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2001లో 21 సెప్టెంబర్ని ఒక అఫీషియల్ డేట్గా ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెలబ్రేట్ చేయాలి అన్నది అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరు అనౌన్స్ చేశారు ఏంటి అంటే మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్ ఏంటండి, UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకే, సో UNGA అనేది ఒక రెజల్యూషన్ పాస్ చేసిందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆ రెజల్యూషన్ ఏంటి అంటే మనకి 36/67 రెజల్యూషన్ అనేది ఎప్పుడు పాస్ చేసింది అంటే 1981లో పాస్ చేయడం జరిగింది. 82 నుండి ఏం చేశారు, 81లో రెజల్యూషన్ పాస్ చేసింది UNGA. సో 82 నుండి జస్ట్ ఓకే ఈ యొక్క పర్టికులర్ డే స్పెసిఫిక్గా శాంతి కోసం చేయాలి అనేది. దాని తర్వాత 2001లో ఇంకా అఫీషియల్గా సెప్టెంబర్ 21ని మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అని ఒక డిక్లరేషన్ మనకి యునైటెడ్ నేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ ఈసారి థీమ్ ఏంటి మరి 2023 యొక్క థీమ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఆర్ వరల్డ్ పీస్ డేకి యాక్షన్స్ ఫర్ పీస్ అవర్ అంబిషన్ ఫర్ ద #గ్లోబల్ గోల్స్ అండి. ఇది ఈసారి కన్సిడర్ చేసిన థీమ్స్. ఎప్పుడు కానీ ఎగ్జామినేషన్లో ఇక్కడ చెప్పాను కదా నేను మీకు డేట్ అడుగుతారు, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే థీమ్ అండి. ఎక్కువగా థీమ్ అండ్ డేట్ అయితే ఫోకస్ చేస్తారు. కొన్ని ఏరియాస్లో లైక్ కొన్నిసార్లు ఒకవేళ పేపర్ కష్టంగా ఇవ్వాలి, డిఫికల్టీగా ఇవ్వాలి అంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ లేదా ఆబ్జెక్టివ్ అడుగుతుంటారు. ఓకేనా, సో మీరు ఈ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కరెంట్ అఫైర్స్ చదువుతుంటారు, బట్ ఏంటంటే కొంచెం లాజికల్గా చదవడం మీకు అలవాటు అయి ఉండాలి. ఓకేనా, సో అప్పుడే మీరు ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తక్కువ టైంలో కవర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. వరల్డ్ బ్యాంబూ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ September 18th coincides with the birthday of which renowned bamboo researcher. ఓకే,
సో లైక్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 18న వరల్డ్ బ్యాంబూ డే జరుపుకుంటున్నాము. కానీ ఆ యొక్క పర్టిక్యులర్గా ఒకరి బర్త్డే కూడా దానికి లింకప్ అయి ఉందన్నమాట. తను కూడా బ్యాంబూ రీసెర్చరే. ఒకసారి ఆప్షన్స్కి వెళ్తే అచ్యుత్ గోఖలే, వాల్టర్ లెసీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాధవ్ గాడ్గిల్. ఇక్కడ మీ ఆన్సర్ ఏంటంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారండి. తను రినాల్డ్ రీసెర్చర్, బ్యాంబూ రీసెర్చర్ కూడా. సో తన బర్త్డే వచ్చేసి కూడా సెప్టెంబర్ 18 అనమాట. సో ఈవెన్ తన బర్త్డే కూడా కోయిన్సైడ్ అవుతుంది ఇక్కడ ఈ వరల్డ్ బ్యాంబూ డే అనేది సెలబ్రేట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ Shantiniketan has achieved a prestigious position by being included in UNESCO's World Heritage List అండి. Who is the founder of Shantiniketan, the cultural and educational center? సో నేను ప్రీవియస్గా మీకు 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి డిస్కస్ చేశాను ప్రీవియస్ క్లాస్లో, అవునా? అండ్ ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి. ప్రీవియస్ క్లాస్లో నేను మీకు 41st హెరిటేజ్ సైట్ రామప్ప సైట్ అని చెప్పాను కదండి. జస్ట్ అది ఒకసారి రెక్టిఫై చేసుకోండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక్కడ 41st వచ్చేసి మనకి ఏంటంటే దొలావీరా అండి. ఓకే, అండ్ దెన్ 40 ఏంటంటే మనకి యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ హియర్. 40 సారీ జస్ట్ ఎ మినిట్, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఐ థింక్ సో. ఎస్ వెయిట్ ఐల్ గివ్ యూ కంప్లీట్ లిస్ట్ ఫ్రమ్ 39, 40, 41st, 42nd. ఓకేనా? ఎస్. సో మనకి అంటే ఇక్కడ శాంతినికేతన్ కూడా రీసెంట్గానే లిస్ట్ అయిందండి. ఓకేనా? సో శాంతినికేతన్ వచ్చేసి రైట్ హియర్, శాంతినికేతన్ వచ్చేసి 41st అండి. రైట్, ఇది మనకి ఎక్కడ ఏరియా స్టేట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండి. అండ్ 42nd ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎస్టర్డే, దట్ ఈస్ హోయసాల టెంపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మూవింగ్ టు 39 and 40, అవునా? సో నేను మీకు రామప్ప అని చెప్పాను కదండి. మనకి రామప్ప వచ్చేసి 39th హెరిటేజ్ సైట్ అండి. ఓకే, అండ్ 40ది చూసుకున్నట్లయితే మనకి దొలావీరా. ఓకే, సో ఇది మీకు లిస్ట్ అనమాట 39, 40, 41, 42. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇండియా రికగ్నైజ్ అయిన హెరిటేజ్ సైట్స్ ఎన్ని అంటే 42 అండి. 42లో 39th మనకి రామప్ప తెలంగాణలో ఉంది, 40ది దొలావీరా సైట్స్ అండి. నెక్స్ట్ 41ది శాంతినికేతన్. ఓకే, ఇప్పుడు మన కరెంట్ అఫైర్ క్వశ్చన్ డిస్కస్ చేసేది మనం శాంతినికేతన్కి సంబంధించింది. 42 హోయసాల టెంపుల్, నిన్నటి కరెంట్ అఫైర్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ సైట్ గురించి, అవునా? అండ్ ఇక్కడ మనకి ఈ శాంతినికేతన్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి మనకి? ఓకే, శాంతినికేతన్ మీనింగ్ చూసుకుంటే అడోబ్ ఆఫ్ పీస్ అండి. ఓకేనా, దీని అర్థం ఏంటి? అడోబ్ ఆఫ్ పీస్. సో ఇది మనకి శాంతినికేతన్ యొక్క మీనింగ్ అనమాట. అండ్ దీన్ని ఎవరు లైక్ దీని ఫౌండర్ ఎవరు అంటే మనకి కల్చరల్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఇది మనకి శాంతినికేతన్ అనేది. ఓకే, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంది. సో దీని యొక్క ఫౌండర్ వచ్చేసి మనకి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ వల్ల ఫాదర్ అయి మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్. సో తను ఈ యొక్క పర్టికులర్ కల్చరల్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సెంటర్ ఏదైతే ఉందో సో ఆ యొక్క పర్టికులర్ ఫౌండర్ అనమాట. సో రీసెంట్గా ఆ శాంతినికేతన్ సెంటర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఈ యొక్క వరల్డ్ వైడ్ గానే మనం చూస్తున్నట్లయితే యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో 41వ యునెస్కో హెరిటేజ్ సైట్ ఇండియా నుండి లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు మీకు ఫర్దర్ రాబోయే ఎగ్జామ్స్లో 39, 40, 41, 42 మేబీ రీసెంట్ ఇవి కాబట్టి వీటి గురించి క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే నేను like complete list mention చేశాను. You can take notes. Next, what is the new name proposed for the district of Aurangabad in Maharashtra? Okay, Darashiv, Shivaji Nagar, Sambhaji Nagar, Maharajganj. ఏ డిస్ట్రిక్ట్ అండ్ దట్ ఈస్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఔరంగాబాద్ ఇన్ మహారాష్ట్ర అండి. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూస్తున్నట్లయితే సంభాజీ నగర్ అండి. యాక్చువల్గా ఒకటి ఫోకస్ చేయండి ఇక్కడ మీరు ఏంటంటే నేమ్ ప్రపోజ్డ్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఔరంగాబాద్ కదండి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి ఛత్రపతి సంభాజీ నగర్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది, లైక్ నేమ్ చేంజ్ చేశారు. అండ్ ఈ దారాషివ్ ఏదైతే ఉందో ఓకే, సో ఇది కూడా న్యూ నేమ్ అండి. ప్రీవియస్గా ఇది ఉస్మానాబాద్ అని ఉండేది. ఓకే, సో ఇక్కడ ఉస్మానాబాద్కి ఏంటంటే రీసెంట్గా దారాషివ్ అనే నేమ్ని ఇవ్వడం జరిగింది. సో 2 నేమ్స్ చేంజ్ అయ్యాయి. సో ఇవి మీరు రెక్టిఫై చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనం ఇందాక కూడా డిస్కస్ చేశాను ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ మీకు కరెంట్ అఫైర్స్లో అడుగుతుంటారు ఇంటర్లింక్ చేసుకొని అని. సో బెటర్ టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్ ఆల్సో. ఓకేనా, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మరి ఈ నేమ్స్ చేంజ్ అయినట్లుగా ఏ మినిస్ట్రీ అప్రూవల్ ఇచ్చింది చేంజ్ చేయడానికి అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. ఏ మినిస్ట్రీ మనకి
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ నేమ్ చేంజ్ చేయడానికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ ప్రపోజల్ని అప్రూవ్ చేసింది అనమాట. ఎందుకోసం అంటే మినిస్ట్రీస్ని బేస్ చేసుకొని చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లాసెస్లోనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. యూ కెన్ హ్యావ్ అ గ్లాన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ ద స్కిల్స్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ డిజిటల్ లిటరసీ అండి? జగదీప్ ధన్కర్, ద్రౌపది ముర్ము, నరేంద్ర మోడీ ఆర్ ఓం బిర్లా? సో నేను ప్రీవియస్గా కూడా డిస్కస్ చేశాను జస్ట్ నౌ, ఇందాకే మనం ఈ సెషన్లోనే స్టార్టింగ్ ఐ థింక్ సో సెకండ్ ఆర్ థర్డ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. అవునా? సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారితో పాటుగా మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు కూడా ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో స్కిల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్లో మనకి ఇనాగరేట్ చేయడం జరిగింది అనమాట. సో డిస్కస్ చేసాం కదా కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్గా. స్కిల్స్ ఆన్ వీల్స్ ఎందుకోసము? టు ఎంపవర్ యూత్. దేనికోసం అండి? టు ఎంపవర్ యూత్ అండ్ ఆల్సో టు అప్గ్రేడ్ ద స్కిల్స్ అమాంగ్ ద యూత్, ఎస్పెషల్లీ రూరల్ యూత్ని ఫోకస్ చేస్తూ వచ్చే 5 years కల్లా నియర్లీ 60,000 యూత్ని ట్రైన్ చేయాలి, లైక్ స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఆల్రెడీ డిస్కస్ చేసాం కాన్సెప్ట్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ హియర్. ఓకే, టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎలవెండల్ వెలావెరిన్, ఓకే, and belongs to which country has won the gold medal in women's 10-meter air rifle event in the recently held ISSF World Cup shooting అండి? ఇండియా, అమెరికా, బ్రెజిల్ ఆర్ జపాన్? సో ఇక్కడ మనకి ISSF వరల్డ్ కప్ రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో జరిగిందండి. ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. ఓకే, దట్ ఈస్ ఇట్ రియో ది జనీరీ. ఓకే, దట్ ఈస్ ఇట్ బ్రెజిల్లో మనకి ప్లేస్ చేసుకోవడం 2023 ISSF వరల్డ్ కప్ షూటింగ్ ఈ యొక్క పర్టికులర్ లైక్ టోర్నమెంట్ అనేది మనకి బ్రెజిల్లో ప్లేస్ చేసుకుంది. ISSF అంటే ఏంటండి? మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. ఏంటండి? ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో మీరు చూసినట్లయితే 1907లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి జర్మనీలో అండి. ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ అడుగుతుంటారు కాబట్టి ఇక్కడ నేను ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ మెన్షన్ చేశాను. నా ఇక్కడ మనకి ఉన్న పర్సన్ ఎవరు యాక్చువల్గా అంటే ఎల్వెండల్ వెలావెరిన్. రీసెంట్గా తను గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. సో ఏ కంట్రీకి సంబంధించింది? ఇక్కడ మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక మీకు బ్రెజిల్లో హోస్ట్ కంట్రీ అనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ మనకి ఇండియాకి సంబంధించిన షూటర్ అండి. ఓకే, సో ఆ షూటర్ రీసెంట్గా గోల్డ్ మెడల్ ఏ కేటగిరీలో విన్ అయ్యారు అంటే ఉమెన్స్ 10-meter ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తను రీసెంట్గా గోల్డ్ మెడల్ విన్ అయ్యారు ISSF వరల్డ్ కప్ షూటింగ్లో. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, సో దిస్ లుక్స్ ఓవర్ ఆల్ ద షూటింగ్ టోర్నమెంట్స్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ దాట్ పర్టికులర్ ఈవెంట్స్ అండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ISSF. ఎందుకోసం ఇక్కడ నేను మీకు ISSF గురించి చెప్పాను, ఇందాక డిస్కస్ చేశాను కదా. ఇంటర్లింగర్ స్టాటిక్ పార్ట్ అడిగితే మోస్ట్ ప్రాబబ్లీ మిమ్మల్ని హెడ్ క్వార్టర్స్ అడుగుతారు, లేదంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అని క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారు. ఓకేనా? ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ విత్ ద కాన్సెప్ట్? అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. రీసెంట్లీ ఆపరేషన్ సజాగ్ వాస్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? నిన్నటి క్లాస్లో నేను డిస్కస్ చేశాను. సో రివిజన్ పర్పస్లో ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, సో మీరు కమెంట్ సెక్షన్లో క్వశ్చన్కి ఆన్సర్ మెన్షన్ చేయండి. బట్ బిఫోర్ దాట్ ఏంటంటే జస్ట్ ఐ రివైజ్ ద కాన్సెప్ట్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ టుడే. ఓకేనా? సో ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసామండి? ఇక్కడ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్. అవునా? 33% రిజర్వేషన్ దానికి ఏ నేమ్తో ఇవ్వడం జరిగింది? ఏ నేమ్ అండి? ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, నారీ శక్తి వందన్. నెక్స్ట్ వీ వర్ కమింగ్ టు ఉదంపూర్ రైల్వే స్టేషన్ని రీనేమ్ చేశారు అని. అవునా? నెక్స్ట్ ఇది ఎక్కడ? మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని. అండ్ ఫ్యూ ఆల్ రిలేటెడ్ టు ద స్కిల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేశాము. అవునా? ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, బికాస్ ఈ కాన్సెప్ట్స్లో ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా కూడా నో ఇష్యూస్, మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ ద సేమ్ కాన్సెప్ట్ని రిపీట్ చేస్తాను. నో వరీస్ ఇన్ దాట్. ఓకేనా? అండ్ ఆల్సో నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఐరెడా. ఐరెడా ఏంటండి మనకి? దట్ ఈస్ ఇండియా రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఐరెడా ఏంటి? లైక్ MOU సైన్ చేసింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో. అది కూడా దేనికోసము? గ్రీన్ ఫైనాన్సింగ్. గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న ప్రాజెక్ట్స్కి లోన్ సిండికేషన్ ఇచ్చే విధంగా. ఓకేనా? అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ నుకాయి ఫెస్టివల్.
హార్వెస్ట్ ఫెస్టివల్. ఎక్కడ ఇది మనకి ఒడిస్సాలోని ఫెస్టివల్, ఇది హార్వెస్ట్ ఫెస్టివల్. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇంటర్నేషనల్ పీస్ డే. ఎప్పుడండి మనకి ఇంటర్నేషనల్ పీస్ డే వచ్చేసి 21st సెప్టెంబర్. నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ శాంతినికేతన్, రైట్. సో వరల్డ్ హెరిటేజ్ సైట్గా లిస్ట్ అయింది. ఇది మనకి 41st హెరిటేజ్ సైట్గా లిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో నెక్స్ట్ వీ వర్ మూవింగ్ టు ISSF వరల్డ్ కప్. ఓకే, అండ్ ఆల్సో ప్రీవియస్ ఫ్యూ అదర్ క్వశ్చన్స్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. అండ్ ఈ కాన్సెప్ట్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నో ఇష్యూస్ అండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ డౌట్స్ ఉన్నా కూడా మ్యామ్ మళ్ళీ మీరు చెప్తారో లేదో అన్న క్వశ్చన్ మార్క్ మీకు అక్కర్లేదు. నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అట్లీస్ట్ ఎవరైనా ఒక్కరు మెన్షన్ చేసినా కూడా నేను లైక్ వీ వర్ గోయింగ్ టు రిజాల్వ్ యువర్ ఇష్యూ అండ్ వీ వర్ క్లియర్, like we'll be going to clear your doubt and in the next session. Okay na, feel free to mention your doubts and also ఇక్కడ నేను మీకు ఇచ్చిన కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఓకే, అండ్ యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ కూడా ఒకసారి నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాస్ తరచుగా మనం డిస్కస్ చేసాం, నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం ప్రీవియస్గా, అండ్ ఆల్రెడీ ఈ రోజు కూడా నేను మీకు డిస్కస్ చేశాను. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఓవర్ యునెస్కో ఫుల్ ఫామ్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్టే కాబట్టి రివిజన్ పర్పస్లో క్వశ్చన్ ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేశాను. ఓకేనా.